లను బయటికి పంపించేసారు. దీనివల్ల ఏం జరుగుతుందని అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గొప్పగా చదువుకొని సమాజంలో గౌరవంగా ఉండాలి, సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశం ఏదైతే ఉందో మరి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రభుత్వంకు కనీసం దీనిపైన దృష్టి లేదు. మరి ఇప్పటికైనా బిల్లులు చెల్లించి ఈ వ్యవస్థను కాపాడరా లేదంటే ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణ చేస్తుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది, చాలా దారుణంగా మారింది. తక్షణమే దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి వీళ్ళ బిల్లులు రిలీజ్ చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. ఇలా ఎస్సీ గురుకులాలలో దారుణంగా అడ్మిషన్స్ పడిపోయినాయి. ప్రభుత్వం వదికి చెప్తున్నది మొత్తం సీట్లన్నీ నింపినాం, చాలా బాగున్నదని. కానీ ఎక్కడ కూడా మరి ఆ పరిస్థితి కనబడతలేదు. వీళ్ళది ప్రభుత్వం కానీ ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, సిఈఓలు కావచ్చు, నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఈ సిఈఓలు ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షలు నిర్వహించేటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సిస్టమ్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ మరి బీసీ అన్ని వర్గాల పిల్లలకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాలనేటువంటి మంచి ప్రయత్నం ఏదైతే ఉందో 20 నెలల్లో దీన్ని నాశనం చేసినట్టుగా మనం భావించవచ్చు. మొత్తంగా 238 గురుకుల పాఠశాలలు ఉంటే దీంట్లో మొత్తం అన్ని గ్రూపులు కలిపి ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు 19,490 సీట్లు ఉన్నాయి. మరి ఇక వీటి అడ్మిషన్స్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. గత ఏప్రిల్ మాసం నుంచి ఈ అప్లికేషన్ తీసుకోవడం కోసం మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఇప్పటి వరకు సీట్లు పూర్తిగా నిండకపోవడం చాలా దారుణం. మరి 4వ విడత చూసినట్టయితే ఒక 2,800 సీట్లు, 5వసారి వీళ్ళు ప్రకటించినటువంటి జాబితా చూసినట్టయితే ఒక 12,000 సీట్లు. అంటే దాదాపుగా ఎక్కడ కూడా ఈ సిఈఓలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు నిండినటువంటి పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. అయినా ఈ గురుకులాల పరిస్థితి చూసినట్టయితే అడ్మిషన్లు తీసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విధాల బడ్జెట్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ విద్యా వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి అన్ని రకాల క్రమశిక్షణతో కూడినటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ అందించి మరి ఈ సిఓలను నిర్వహించడం జరిగింది. అంతెందుకు అత్యంత ప్రతిష్టాపకంగా భావించేటువంటి గౌలిదొడ్డిలో కూడా ఇంకా పూర్తిగా సీట్లు నిండకపోవడం అనేటువంటిది చాలా దారుణం. అంటే ఇక గౌలిదొడ్డిలో కూడా సీట్లు నిండకపోవడం అంటే అందులో ఎంతో పోటీ ఉండేది. గౌలిదొడ్డిలో సీటు దొరికితే చాలు మా బాబు కానీ పాప కానీ చాలా గొప్ప జీవితంలో ఉంటాడని ఆశించినటువంటి వాళ్ళు ఇలా గౌలిదొడ్డిలో కూడా సీటు దొరకనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా సేక్పేట్ కానీ నర్సింగ్లో కానీ స్పోర్ట్స్ కమ్ సిఈఓలలో మొత్తం 160 సీట్లు ఉంటే 109 సీట్లు మాత్రమే ఇప్పటివరకు నిండినాయి. సైనిక్ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పటివరకు నిండలే. ఎంత దారుణంగా ఉన్నదని అంటే ఇలా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉంటే 104 సీట్లు మాత్రమే నిండినాయి. అంటే దాని మీద ఎంత పోటీ ఉండేదంటే అసలు అందులో సీటు దొరకాలంటే చాలా కష్టంగా ఉండే. అయినా ఈరోజు రుక్మాపూర్ లాంటి రెసిడెన్షియల్ స్కూల్ సైనిక్ స్కూల్లో కూడా మరి సీట్లు నిండనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జగద్గిరిగుట్టలో ఒక సైనిక్ స్కూల్ ఉంది. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టూరిజం, తర్వాత హాస్పిటాలిటీ, ఆఫీస్ అసిస్టెన్స్ కోర్సు పెడితే అందులో 80 సీట్లు ఉంటే ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా నిండలే.